అయితే ప్రభుత్వం విడుదల చేద్దామనుకున్నటువంటి నిధులు 31,000 కోట్లు. ఇప్పుడు ఇప్పటివరకు విడుదల చేస్తున్నటువంటి నిధులు వస్తే దాదాపు కేవలం 22,000 కోట్ల వరకు మాత్రమే ఇప్పటివరకు వెచ్చించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మిగతా వారికి కూడా కలుపుకుంటే చాలా నిధులు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర మిగిలే ఉన్నాయి, చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. దానికోసమే కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వారు అప్లై చేసుకొని వాటిని పరిశీలిస్తాము. వారికి రైతు రుణమాఫీ చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామనేటువంటిది ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు ఆయన. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. సాంకేతిక సమస్యలు వస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు రేవంత్. ప్రతిపక్షాల మాటను నమ్మొద్దంటూ